బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధి ప్రగతి నగర్ నియో ఇంపల్స్ కళాశాలలో ఇంటర్ 2వ సంవత్సరం చదువుతున్న విద్యార్థి నిజామాబాద్కు చెందిన ప్రజ్ఞారెడ్డి ఆత్మహత్యకు పాల్పడింది. ఉదయం కళాశాల తరగతులు జరుగుతున్న సమయంలో విద్యార్థి తరగతి గదిలో కడుపు నొప్పిగా ఉందని చెప్పి వసతి గృహంలోకి వెళ్లి ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. విరామం సమయంలో విద్యార్థి గది వద్దకు వెళ్లి చూడగా ఫ్యాన్ కు ఉరివేసుకుని ఉండడంతో గది తలుపులు తెరిచి మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేస్తున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాలు కళాశాల వద్దకు చేరుకుని ధర్నా చేపట్టి కళాశాల యాజమాన్యం వివరాలు తెలుపకపోవడంతో కళాశాల ఫర్నిచర్ ధ్వంసం చేశారు. అనుమతులు లేకుండా ఎలా కాలేజీ నడుపుతారని ఆగ్రహానికి లోనయ్యారు. ఎన్ఎస్ఆర్ ఇంపల్స్ అనే ఒక కాలేజీలో విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసి వెంటనే ఉటావుటిన కాలేజ్కి వచ్చి చూసాం. కానీ ఇక్కడ చూస్తే ఈ కాలేజ్ ఎన్ఎస్ఆర్ ఇంపల్స్ కాదు. ఇక్కడ తెలియకుండా దాచిన విషయం ఏంటంటే ఇది ఇంతకు ముందు ఆవిష్కార్ కాలేజ్. ఈ ఆవిష్కార్ కాలేజ్ ని ఎటువంటి అనుమతులు తీసుకోకుండా కేవలం విద్యను వ్యాపారం చేసే దృష్టిగా ఆ పిల్లలందరినీ కూడా సంతలో సరుకులు కొన్నట్టు, సంతలో పశువులను కొన్నట్టు ఈ పిల్లలందరినీ కూడా ఎన్ఎస్ఆర్ ఇంపల్స్ కాలేజ్ వాళ్ళు కొని వాళ్ళకి అమ్మేశారు. ఈ పిల్లలు ఈ రోజు ఇది ఎన్ఎస్ఆర్ కాలేజ్ అని ఉంది, కానీ ఈ పిల్లలందరూ ఫార్వర్డ్ అయ్యే క్యాంపస్ వచ్చి బాచుపల్లి నుంచి ఫార్వర్డ్ అవుతారు. మరి ఇవన్నీ కూడా తెలిసిన డిఐఓ మేడ్చల్ జిల్లాకు సంబంధించిన కిషన్ నాయక్ గారు ఎక్కడైతే ఉన్నారో ఆయనకి ఇవన్నీ తెలుసు. దీనికి సపరేట్ ప్యాకేజ్ తీసుకున్నారు. ఈ క్యాంపస్కి సంబంధించి నువ్వు ఎన్ని పైసలు తీసుకున్నావు? ఈ రోజు చూసుకుంటే కూతవేటు దూరంలో పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీకి పొద్దున ఉదయం ఈరోజు సీఎం గారు రావాల్సింది ఉంది. ఈరోజు సడన్గా ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేశారు. దేనికి అంటే ఈరోజు మార్నింగ్ ఇక్కడ 9ంటికి పాప చనిపోయింది. వస్తే రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేదు. ఆ రాష్ట్రానికి ఉన్న విద్యాశాఖ మంత్రి నేనే కదా. నేను వెళ్ళిన ఓపెన్ చేసే యూనివర్సిటీ పక్కనే కనుక విద్యార్థి చనిపోయిందని తెలిస్తే నన్ను ఉంచుతారు అని చెప్పి ఆయన దాక్కొని ఎక్కడో వండుకొని ఈరోజు ఈ ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకున్నాడు. మరి ఈరోజు నేను ఒకటే అడుగుతున్నా ముఖ్యమంత్రి గారిని, వరుస ఘటనలు దాదాపుగా మనం చూసుకుంటే ఈ 2 నెలల నుంచి కూడా లైంగిక వేధింపుల దగ్గర నుంచి మొదలు పెడితే వరుసగా 6వ ఆత్మహత్య మనం చూసినాం. మరి 6వ ఆత్మహత్యల మీద ప్రభుత్వం కానీ, ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు కానీ, లేదా దీనికి సంబంధించిన విద్యాశాఖ డిఐఓ గారు కానీ ఎటువంటి చర్యలు ఎందుకు తీసుకోవట్లే? లేదా ఈ కార్పొరేట్ కాలేజీలు అన్నీ కూడా ప్రభుత్వానికి కానీ ఇంటర్మీడియట్ బోర్డుకి కానీ సపరేట్గా ఏమైనా జీతాలు వీళ్ళు పే చేస్తున్నారా? మీకేమైనా వీళ్ళు పే చేస్తున్నారా? ట్యాక్స్ తీసుకునేదేమో ప్రజల దగ్గర, పనిచేసేదేమో కార్పొరేట్ మాఫియా దగ్గర. వెంటనే మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం నవ తెలంగాణ విద్యార్థి శక్తి నుంచి కూడా, ఇప్పటిదాకా జరిగిన 5 ఆత్మహత్యలతో ఇది 6వ ఆత్మహత్య. ఈ 6వ ఆత్మహత్యల మీద సంబంధించి ఉన్న క్యాంపస్లన్నింటినీ కూడా తక్షణమే సీజ్ చేసి దీనికి సంబంధించిన మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ మీద కాదు, ఒక విద్యార్థి శవాన్ని పక్కన పెట్టుకొని పేరెంట్లకు కళ్ళబోలు మాటలు పెట్టుకొని ఆ ప్రాణానికి ఖరీదు కట్టే పనులు కాకుండా వెంటనే ఇట్లాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలి అంటే తక్షణమే యాజమాన్యం మీద క్రిమినల్ చర్యలు తీసుకొని ఈ క్యాంపస్లన్నింటినీ కూడా సీజ్ చేయాలని చెప్పి నవ తెలంగాణ విద్యాశక్తి నుంచి మేము డిమాండ్ చేస్తాం. ఇలాంటి పరిపాలన జరుగుతుంది.